ఇగో ఇది ఉన్నాయిగా, కరెంటు బిల్లు కట్టలేదని ఎస్సీ కాలనీకి కరెంటు కట్. ఏమైంది? గుంపు మేస్త్రి గారు 200 యూనిట్లు అన్నావు కదా, ఎస్సీ కాలనీలో 200 యూనిట్లు దాదాపుగా వాడరు. 100% ఉంటే ఎస్సీ కాలనీలో 90% మంది 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడలేరు. ఎందుకంటే ఏం ఉండేవి వాళ్ళ ఇంట్లో వాడడానికి. ఓ లింగు అంటే ఒక బుగ్గు ఉంటుంది, మా అంటే ఈ మధ్యలో ఒక చిన్న టీవీలు కూడా తెచ్చుకునే స్థితికి వచ్చింది. మరి కరెంటు వీకెత్తి ఏడవాని 200 యూనిట్ల కరెంటు, 200 యూనిట్ల కరెంటు సోనియా గాంధీ వచ్చి కడుతుందిగా. అంటే ఇక్కడ మీ చేతులు ఎత్తేస్తారా బాయ్, మీరు సోనియా గాంధీ దగ్గరికి పోలేరు కాబట్టి. ఏమా నీ దిక్కుమాలిన కరెంట్ ఏమా? రాత్రంతా దోమల బెడదతో ఇబ్బందులు, ఒక పక్క కరెంటు కోతలు ఇబ్బంది పెడుతుంటే మరో పక్క ఏకంగా ఓ దళిత వాడకు కరెంటు బిల్లుల పేరుతో విద్యుత్ నిలిపివేశారు అధికారులు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మందపల్లి గ్రామం దళిత కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు ఈ కాలనీ కరెంటు కట్ చేశారు. దీంతో రాత్రంతా కరెంటు లేక దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని దళిత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో కరెంటు కట్ చేయడం భావ్యం కాదని, చిన్నపిల్లలతో నానా అవస్థలు పడ్డామని కాలనీ వాసులు అన్నారు. అధికారుల తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే కరెంటు కట్టుపై అధికారులు వివరణ ఇవ్వవలసి ఉంది. 200 యూనిట్ లాంటివి, ఓవైపు 4-5 గంటల కరెంటు కట్ చేస్తాంటివి, మరోవైపు కరెంటు బిల్లు కట్టలేదని ఇట్లా కరెంటు కట్ చేతివి. ఏమనాల నిన్నీగా? ఎట్లా అసలు ఎందుకు వేసినట్టు అయింది? ఈ దిక్కుమాలిన వాళ్ళకి ఎందుకు ఓట్లేసినట్టు అయింది? ఎందుకు తీసుకొచ్చుకున్నట్టు అయింది? ఎవరిని కదిలిచ్చిన ఏటేస్తా ఓటు అంటే కాంగ్రెస్ కేసుడే, కేసీఆర్ జాలిగా. ఇప్పుడు ఇది జాలా? కరెంటు లేకుండా వాడుకుంటాను మంచిగా ఉన్నదా? చిన్నపిల్లలు ఉన్న ఇండ్లల్లో కరెంటు లేకపోతే ఎట్లుంటుందో జర ఊహించుకోర్రిగా. ఇప్పుడు ఎట్లున్నా చూడుర్రిగా. పెనం మించెళ్ళి పోయి డైరెక్ట్ నిప్పుల మీద పడ్డట్టు ఉన్నది. అక్కడికి తెచ్చుకున్నారు. ఒక వైపేమో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అంటాడు, మరోవైపేమో కరెంటు కట్ చేస్తాను, ఇంకోవైపు కరెంటు బిల్లులు కట్టలేదని కరెంటు కట్ చేస్తాను. దయచేసి మేము ఫీల్డ్కు పోవాలనుకుంటున్నాము, ప్రతి మండలము ప్రతి నియోజకవర్గం తిరగాలనుకుంటున్నాం. దయచేసి మాకు మరొక్కసారి మా ప్రజలను అడుగుతున్నాం, దయచేసి మాకు కొంత సాయం చేయండి. ఒక ఆఫీస్ ఏర్పడుతుంది, ఓ 2 కెమెరాలు వస్తాయి, మాకు సిస్టాలు వస్తాయి. అప్పుడు ఇలాంటి ఏరియాకు పోయి ఎన్ని గంటలు కరెంటు తీసేస్తాను, అవసరమైతే రాత్రంతా అక్కడే నిద్ర చేస్తాం. అక్కడే నిద్ర చేసి నిజంగా కరెంటు ఉంటుందా, ఎన్ని గంటలు కరెంటు తీసేస్తాం. ఒకవేళ 10 నుండి 4 గంటల వరకు కరెంటు తీసేస్తే గంటకు చెప్తాం ఎన్ని గంటలకు ఒకసారి తీసేస్తానని. దయచేసి మా నెంబర్ కొంత సాయం చేయండి. నా నెంబర్ వచ్చేసి 9704642961. మీ సాయం చేస్తే ఇలాంటి వాటి మీద ఇంకా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తాం. ఇది పక్కన పెడితే